సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేశారు. మొన్న అక్షయ్ కుమార్ చెప్పినట్టు మీలో ఒక డైరెక్టర్ ఉన్నాడు, త్వరలోనే డైరెక్టర్ అవుతాడు ఈయన అని ఒక మాట చెప్పాడు. మీరు ఎప్పుడు డైరెక్టర్ అవుతారు? నాకు రేపు కన్నప్ప రిజల్ట్ వచ్చిన తర్వాత ఊపిరి పీల్చుకున్న తర్వాత ఆలోచిస్తాను. అది ఇంకా అసలు మైండ్లో ప్రస్తుతానికి ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒకసారి. అల్లరి రవిబాబు గారు ఉన్నారు కదా, అన్న నేను రోజు మార్నింగ్ 4:30 జిమ్లో కలుస్తూ ఉంటాం. రవణ అని పిలుస్తుంటాను నేను. ఒకరోజు పిలిచి ఒక 8 నెలల ముందు, అన్న నేను ఈ సినిమా టైం పడుతుంది, నాకు ఎలాగో రిలీజ్ అవ్వడానికి టైం పడుతుంది, లాస్ట్ అక్టోబర్ టైం పడుతుంది అని 9 ప్రాజెక్టులు రాశాను. అన్న ఇవి ప్రొడ్యూస్ చేయాలి, దీంట్లో నేను యాక్టర్ కానీ చేయాలన్నా, విఎఫ్ఎక్స్ హెవీ మూవీ అన్న, మీరు కొంచెం ఇది డైరెక్ట్ చేస్తే బాగుంటుంది, ఇది సలహా ఇవ్వాలన్నా మిగతా వాటికి. నేను 45 మినిట్స్ మాట్లాడా ఆ ప్రాజెక్ట్స్ గురించి, వాటి గురించి, వీటి గురించి అంతా విన్నాడు. నేరుగా వెళ్ళాడు, బోర్డు పైన కన్నప్ప అని రాశాడు. ఇక్కడ రాసిన 9 సినిమాలు ఆయన కొట్టేశాడు. ఇది రిలీజ్ అయ్యేంత వరకు వేరేదేది ఆలోచించకు నువ్వు అన్నాడు. అన్న ఆ రోజు ఎందుకు అన్నాడో ఈరోజు నాకు తెలుస్తుంది. సో అదర్ దెన్ కన్నప్ప రైట్ నౌ నా మైండ్లో ఏదీ లేదు. బట్ అక్షయ్ కుమార్ గారు ఎందుకు నన్ను, వాట్ హీ సా ఇన్ మీ యాజ్ అ డైరెక్టర్ ఐ డోంట్ నో. లెట్స్ సీ. విష్ణు గారు కానీ డైరెక్టర్ గారిని, విష్ణు గారు ఒక క్వశ్చన్. ఎస్ సార్. మీకు కానీ డైరెక్టర్ గారిని ఆన్సర్ చేయాలి. అంటే సినిమా మీరు స్టార్టింగ్ కూడా చెప్పారు, చిన్నపిల్లలు ముందుగా చూడాలి, ఇది సినిమా భక్తి సినిమా, డివోషనల్ ఎక్కువ ఉంటుంది, డివోషనల్ ఫిల్మ్. కానీ సెన్సార్ సర్టిఫికేట్, యూఎస్ సర్టిఫికేట్ వచ్చింది. కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ ఎగువీగా ఉన్నాయని చెప్పారు. అవి వాంటెడ్లీ కావాలని పెట్టారా, లేదంటే సినిమాకి అవసరం? See, I have to create action. Okay, I'm making a commercial movie. నేను డాక్యుమెంటరీ తీయట్లేదు, నాకు డబ్బులు కావాలి, నేను డబ్బులు ఖర్చు పెట్టేది డబ్బులు ₹1 మిగులుతుందన్న ఆశతోనే చేశాను. సో జనాలకి ఇంట్రెస్టింగ్గా ఏది ఉంటుందన్న ఆశతో మేము అనుకొని మేము అది క్రియేట్ చేసాం, యాక్షన్ సీక్వెన్సెస్ అని. బికాజ్ ఐ బిలీవ్ యాక్షన్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. వీడు ఒక ఆటవికుడు, వీడ్ అ బిగ్ వారియర్. సో దానికోసం అది పెట్టాం. అండ్ ఆఫ్ కోర్స్ మేబీ మేమేమైనా కొంచెం శృతి మీద కొంచెం ఎక్కువ బ్లడ్ చూపించామేమో, దానివల్ల UA-13 ఇచ్చారు. ఇంకొక క్వశ్చన్ అంటే భక్త కన్నప్ప నుంచి కన్నప్ప టైటిల్ వచ్చింది కదా, తిన్నడు పేరు అయింది. సో కన్నప్ప టైటిల్ ఎందుకు వచ్చింది అన్నది జస్టిఫికేషన్. రేపు సినిమా చూసినప్పుడు తిన్నడు, అతను ఒరిజినల్ పేరు తిన్నడు, తెలుగులో తిన్నడు అని పెట్టుకున్నాం. అది అతను కన్నప్పగా ఎలా మారాడో, అతనికి ఎవరు నామధేయం చేశారనేది రేపు సినిమాలో మీకు తెలుస్తుంది. విష్ణు గారు ఆల్ ది బెస్ట్. సరే, నిన్న GST రైట్స్ జరిగాయని చెప్పి కొన్ని న్యూస్ వచ్చి, ఇక్కడ గ్రేట్ ఆంధ్ర మూర్తి గారు ఉన్నారా, ఆయన ఒక క్వశ్చన్ అడిగాడు, జీవి మీరందరూ ఉన్నారు, బడ్జెట్ అంటారు. ఆ రోజే చెప్పా, మీకెందుకు ఇవన్నీ, ఎందుకండి వదిలేయండి అన్న. లేదు చెప్పు అన్నాడు. చెప్పాను, నిన్న వచ్చి నా ఆఫీస్లో కూర్చున్నారు GST వాళ్ళు. విష్ణు గారు ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. యాక్చువల్గా తిన్నడు ఎక్కడైతే పుట్టి పెరిగాడో మీరు ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు. అవునండి. సో ఆ పాత్ర గురించి మీరు తెలుసుకున్నప్పుడు, ఈ సినిమా చేసినప్పుడు, ఇంతమంది స్టార్స్తో పనిచేసినప్పుడు, ఈ సినిమా నుంచి ఒక యాక్టర్గా, యాజ్ ఏ హ్యూమన్గా ఏం నేర్చుకున్నారు మీరు, ఏం తెలుసుకున్నారు లైఫ్ గురించి? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. జీవితంలో ఎక్కడో ఒకసారి ప్రతి ఒక్కరికి దేవుడు ఉన్నాడా అని ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. దేవుడు ఉంటే ఇలాగ చేస్తాడా అని. ఆ క్వశ్చన్లో ఇంచి మళ్ళా పుట్టేదే అసలైన భక్తి. చిన్నప్పటి నుంచి మనందరం భక్తులుగానే ఉంటాం, కానీ సమ్వేర్ డౌన్ ద లైన్ విల్ క్వశ్చన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. అసలు దేవుడే లేడు అనుకుంటాం మనం. అది ఎవరైనా మనకు దగ్గరున్న వాళ్ళు ఎవరినో పోయినప్పుడైనా, లేకపోతే ఇబ్బంది కలిగినప్పుడైనా, మనం కష్టపడింది ఫలితం రాలేనప్పుడైనా, ఇవన్నీ దాటినప్పుడే మనకు భక్తి వస్తుంది. కన్నప్ప రాసేటప్పుడు నాకు ప్రాబబ్లీ నేను ఆ కథలో లీనమై నేను రాసుకుంటూ వచ్చాను కానండి. సినిమా అంతా అయిన తర్వాత ఎడిట్ రూమ్లో చూసుకున్నప్పుడు, అప్పుడు దాకా నేను చేస్తున్నాను అనుకునేవాడిని. నేను అందరినీ న్యూజిలాండ్ తీసుకెళ్తాను. ఎడిటింగ్ రూమ్లో చూసిన తర్వాత నేనా ఇది చేసింది కాదు, ఇది శివాజ్ఞతో, శివలీలతోనే చేశాను. ఇది నేను సోలోగా విష్ణు మంచు కాదు చేసింది, ఇది ఆయన బ్లెస్సింగ్స్తో చేసింది అని వెరీ స్ట్రాంగ్గా నమ్ముతున్నాం. నిన్నటితో 12 జ్యోతిర్లింగాలు తిరిగేశాం. నా లైఫ్లో ఇప్పుడు పాజిటివిటీ తప్ప ఇంకా ఏదీ లేదు.
అండ్ అది వెరీ స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. నేను ఇప్పుడు ఈరోజు టికెట్లు కూడా 24 గంటల్లో నా సినిమాకి ఇంత 1,00,000 చిల్లర టికెట్లు అమ్ముడుపోయాయంటే ఇది శివలీలాగే భావిస్తున్నాను నేను. విష్ణు గారు, కృష్ణంరాజు గారు చేసిన సినిమాలో, అంటే కృష్ణంరాజు గారు ఇంతకుముందు చేసిన భక్త కన్నప్ప తర్వాత 50 సంవత్సరాల తర్వాత ఆయన వారసుడు మీ సినిమాలో రావడం అనేది కూడా అది కాకతాళీయంగా అదృష్టం అండి, అది ప్యూర్ అదృష్టం. ఈ సినిమా చేస్తానని అనౌన్స్ చేసినప్పుడు కూడా ఆయన బెస్ట్ విషెస్ చెప్పడం, ఆయన ఆశీర్వాదం ఇవ్వడం కూడా నా అదృష్టం. విష్ణు గారు, ఇటువంటి డివోషనల్ మూవీ చేసినప్పుడు అదే భక్తరసం సినిమా చేసినప్పుడు కొంచెం నిష్టగా నియమంగా చేస్తాను. ఇందాకే మీరు బాడీ పర్సనాలిటీ గురించి నేను నాన్ వెజ్ తింటానని చెప్పారు, ఓపెన్ అయ్యారు. అంటే మీరు అసలు మామూలుగా దేవుడు పూజిస్తూ ఉంటారా? రోజులో మా ఇంట్లో పూజ చేయకుండా బయటికి వెళ్ళే ప్రసక్తే లేదు. మా నాన్నగారు అయితే 20-30 నిమిషాలు చేస్తారు, నేను ఒక 10 నిమిషాలు చేస్తాను. నాన్నగారు అలాగే దైవ సన్నిధానానికి ప్రెసిడెంట్, ఆల్రెడీ చైర్మన్గా ఇప్పుడు 2 టర్మ్ నుంచి కంటిన్యూ అవుతున్నారు. ఆ వారసత్వం కూడా తీసుకుంటారా? అది ఇప్పుడు నాన్నగారు రిజైన్ చేస్తారు. కన్నప్ప 2 విష్ణు గారు సక్సెస్ అయితే పార్ట్ 2 కన్నప్ప 2 ఎక్స్పెక్ట్ చేయొచ్చా? దానికి ఏమైనా లింక్ ఏమైనా ఉందా? దాని పార్ట్ 2 ఎలా శివుడిలో లీనమైన తర్వాత ఇంకేం పార్ట్ 2 ఉంటుంది? అంటే శివుడు పంపించాల్సిందే, ఏదో ఫిక్షనల్ స్టోరీ రాయాల్సిందే మనం. హూ నోస్, ఐ డోంట్ నో, ఏమైనా రేపు రాయొచ్చాం ఒక సూపర్ హీరో స్టోరీ లాగా. విష్ణు గారు సారీ ఐ జస్ట్ టేక్ ద క్వశ్చన్ ఫ్రమ్ ద లేడీ. విష్ణు గారు, దిస్ ఇస్ ప్రజావాణి ఫ్రమ్ టాక్టల్వేలి. నమస్కారం. సినిమా చూస్తుంటే మీరు చెప్పే మాటలను బట్టి సినిమాటిక్ లిబర్టీ అయితే బాగానే తీసుకున్నారు అనిపిస్తుంది. ఎంత పర్సెంటేజ్ తీసుకుని ఉండొచ్చు? ఏమంటే మన అందరికీ కన్నప్ప గురించి తెలిసిన కథ తిన్నడిది. ఒక నాస్తికుడు దేవుడు భక్తుడయ్యాడు, దేవుడు పరీక్షించాడు, ఆ పరీక్షలో ఇతను కన్ను తీసి ఇచ్చాడు దేవుడికి, అంతే తెలుసు. దాని తర్వాత శివులో లీనమయ్యాడు. దానికి ముందు అతను ఏంటి, అతను ఎందుకు నాస్తికుడిగా తయారయ్యాడు, అతని జర్నీ ఏంటి, అది ఎవరికీ తెలీదు. ఇది నేను అనుకున్నాను ఇలాగ జరుగుండొచ్చేమో, ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ని తీసుకొచ్చి పెట్టాను, ఇలా అయ్యుండొచ్చేమో అని చేశాను.